సంబంధించిన కీలకమైన పంప్ హౌస్ అంటే కాళేశ్వరంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు కట్టిన ఒక పంప్ హౌస్ నీట మునగడం జరిగింది. దానివల్ల ఇప్పుడు మోటార్లు ఎత్తిపోసే మోటార్లు అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకునే పరిస్థితుల్లో కూడా అంటే దాన్ని మోటార్లను కాపాడే పరిస్థితుల్లో కూడా ఇరిగేషన్ అధికారులు లేకుండా చేతులు ఎత్తేసారు. అంత పెద్ద మొత్తంలో భారీ వరద రావడం జరిగింది. ఇలాంటి వరదలు రావడం చాలా కామన్గా ఎప్పుడైనా వాన పడ్డదంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కాళేశ్వరం సంబంధించిన పంప్ హౌస్లు మునుగుతాయో లేకపోతే ఎక్కడైనా సబ్స్టేషన్ మునిగిపోతాయో లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర ఊలిపోతుంది. వానలు పడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అంటే ఈ కాళేశ్వరానికి సంబంధించిన డ్యామ్ల కింద ఉన్న ప్రజలు ఆ ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని బతికే పరిస్థితి ఉన్నది. మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు చేపట్టిన ఒక భారీ నిర్మాణము పూర్తిగా నీట మునిగింది. రంగారెడ్డి మరియు పాలమూరుకు సంబంధించిన ఒక లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా వాటర్ని ఎత్తిపోసే పంప్ హౌస్ మొత్తం కూడా నీట మునగడం జరిగింది. దానికి సంబంధించి ఒక ప్రధానమైన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏంటా వార్త అని చూస్తే నీట మునిగిన పాలమూరు రంగారెడ్డి పంప్ హౌస్ అండర్ గ్రౌండ్ టనల్ ద్వారా లోపలికి వరద నీరు బయటకి తోడేస్తున్న సిబ్బంది. ఇది కట్టింది కూడా మళ్ళీ మెగా కృష్ణారెడ్డి కట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంపదనంతా కూడా మెగా కృష్ణారెడ్డి ఇంకా కొందరు ఆంధ్ర కాంట్రాక్టర్లు దోచుకపోవడమే కాకుండా అసలు నిర్మాణంలో ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా ఎన్జిటి రూల్స్ కానీ వాతావరణ శాఖకు సంబంధించిన అంటే వాతావరణ శాఖ వాళ్ళు ఇచ్చే ఎలాంటి రూల్స్ కూడా పాటించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా రోజుకో ప్రాజెక్టు కట్టి లేకపోతే ఈ రాత్రి డిజైన్ చేంజ్ చేసి ఈయన చేసిన పరిస్థితి ఏంటంటే రంగారెడ్డి పాలమూరుకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా ఒక పంప్ హౌస్ కీలకమైన పంప్ హౌస్ మొత్తం కూడా నీట మునిగింది. మల్లన్న సాగర్ మనం చూసినాము, ఇంతకుముందుకు కొండపోచమ్మ రిజర్వాయర్స్ మనం చూసినాము, అక్కడ వెమ్లవాడ దగ్గర ఉన్న రాజరాజేశ్వర రిజర్వాయర్ చూసినాము. ఎక్కడనన్నా మంచిగా ఉన్నదా ఏది కట్టినా మల్లన్న సాగర్లో నీరు నింపితే కాక్ నివేదిక ఇచ్చింది మల్లన్న సాగర్ మొత్తం మునిగిపోతుంది అని చెప్పి. కొండపోచమ్మ పరిస్థితి కూడా అంతే ఉన్నది. అక్కడ వెమ్లవాడ దగ్గర దాని కిందికి వెళ్ళి లీక్ అవుతున్నాయని చెప్పి 2-3 ఏళ్ల కింద పెద్ద మొత్తంలో వార్త ఒక సంచలనంగా మారింది. ప్రతి దగ్గర కూడా ఎవరైనా కానీ కాళేశ్వరంలో నిర్మాణం చేపట్టింది మొత్తం కాళేశ్వరానికి సంబంధించిన దాదాపు 1,00,000 కోట్లని మొత్తం నీళ్ళలో పోసి దాన్ని నాశనం 16 వాళ్ళు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మనిషి కింద పంచుకొని ఆంధ్ర కాంట్రాక్టర్ల కింద కల్వకుంట్ల కుటుంబానికి ఇంత అన్నట్టుగా మా వాటా ఇంత మీ వాటా ఇంత అసలు నువ్వు సిమెంట్ పోసుకో నువ్వు మన్ను పోసుకో నువ్వు ఏమైనా చేసుకో మాకు సంబంధం లేదు నీకు నచ్చింది చేసుకో అన్న విధంగా వాళ్ళు మొత్తం కూడా ఈ సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణాన్ని రీడిజైన్ పేరుతోటి 1,00,000 కోట్లు దోచుకోవడం మీద ఉన్న ఫోకస్ ఎక్కడ కూడా ప్రజలకు మంచి చేద్దామనో లేకపోతే నీళ్లు తెచ్చి నింపుదామనో ఎక్కడ కూడా వాళ్ళ ఆలోచన లేదు. ఇంతకుముందు కూడా దీని మీద నిపుణుల కమిటీలో భాగంగా కూడా విచారణ కూడా జరుగుతుంది. అసలు ఎంత తీసుకొచ్చిరు ఏంది ఎట్లా అనేది కూడా చూస్తూ ప్రకృతి అనుమతులు లేకుండా ఎన్జిటి నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన వైలేషన్లకు పాల్పడ్డది అన్న ప్రజలకు మంచి జరిగిందా? లేదు. ఎక్కడైనా నీళ్లు తీసుకొచ్చి పంట పండిస్తున్నాం అంటే పండిస్తే నిజంగా కూడా పండిన పంట నుంచి 40,000 వస్తే ఆ ఎకరానికి నీళ్ళు ఇవ్వడానికి 50,000 రూపాయలు అవుతున్నాయి. కరెంటుకు అడ్డగోలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిస్కమ్లు అన్నీ కూడా తీవ్రమైన నష్టాలలో ఉన్నాయి. ఎప్పుడైనా కానీ వాళ్ళు చేతులు ఎత్తేసే పరిస్థితి ఉన్నది. ఇంతకుముందుకున్న మాజీ ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే డిస్కమ్లు తీవ్రమైన అప్పులలో ఉన్నాయి. ఆ డిస్కమ్లకు సంబంధించిన సిఎండి చైర్మన్ని గన్ పార్క్ దగ్గర ఉరి తీసిన ఏం కాదు లేకపోతే కాల్చి చంపిన ఏం కాదు అని చెప్పి అన్నడా ఆడికే పోయింది. మళ్ళీ దాని మీద విచారణ జరపలేడా అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సాక్ష్యం. దానికి మాట్లాడిన మాటలకు చేసే చేతలకు పోలిక పొంతన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలలో ఇంతకుముందుకున్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన లంగ పనులు దొంగ పనుల మీద విచారణకు ఆదేశిస్తారనే రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికార మార్పిడి చేయడం జరిగింది ప్రజలు. అలాంటి ప్రజల్ని మీరు ఏ వరకు మోసం చేస్తారు? ఇప్పుడు చూసిరా, ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడితే మొత్తం నీట మునిగిపోయింది. ఈ పైసలు ఎక్కడి, ఈ కథ ఎక్కడిది, ఈ లెక్క ఎక్కడిది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎందుకు ఒక్కొక్క రూపాయి పన్ను రూపకం కడితే ఆ పన్నులు ప్రభుత్వం కలెక్ట్ చేసి వాటితోటి ఇట్లాంటి నిర్మాణాలు చేపడితే ఇది ఇక్కడ మునిగిపోయింది కదా. గూగుల్ ఓపెన్ చేసి ఒక్కసారి కొట్టి చూడుర్రి ఏమని, కాళేశ్వరం పంప్ హౌస్ వాటర్ అని చెప్పి మొత్తం ఇవే మునిగిన వీడియోలు వస్తాయి. ఇంతకుముందుకు బాహుబలి మోటార్ మునిగినాయి. అక్కడికి ఎవరిని కూడా పోనీయకుండా ఒక పోలీస్ వలయాన్ని ఏర్పాటు చేసి
అక్కడ ఉన్న వాటర్ అందరినీ కూడా చేదేసి మోటార్లన్నీ ఖరాబ్ అయినాయి, అవి రిపేర్ కోసం చాలా టైం పడుతుందని చెప్పి ఇలాంటి ఘటనలే ఎక్కడ కూడా అంటే తలా తోక లేని నిర్మాణాలు కమిషన్ల కకృతిలో కాళేశ్వరాన్ని నిండుగా ముంచిన వ్యక్తి ఎవరన్నా అంటే అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబమే. ఆయనకి ఏం తెలియదో ఇంజనీర్లు కూడా సరే కమిషన్ ముందట విచారణలో బాగా ఇంజనీర్లు చెప్తారు కేసీఆర్ ఏది చెప్తే అది మేము అదే చేసినామని చెప్పి. ఈ ఫోన్ ట్యాపింగ్ వివరంలో పోలీసు వాళ్ళు చెప్తారు కేసీఆర్ ఏది చెప్తే అది మేము అది చేసినామని చెప్పి. ఇంకా హెల్త్కి సంబంధించిన విభాగంలో కూడా ఏదైనా కేసీఆర్ ఏది చెప్తే మేము అదే చేసినామని చెప్పి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికారులకు కూడా ఎలాంటి హక్కులు లేకుండా కేవలం కేసీఆర్ సీఎంఓ ఆఫీస్ చెప్పినట్టే వినాలి, వింటేనే పోస్టింగ్ లేకపోతే తీసేస్తాం అన్నట్టుగా. ఒకసారి మనం చూసినట్టయితే క్లియర్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పట్టెం పంప్ హౌస్ నీట మునిగింది. ఇక్కడ సుమారు 10 మోటార్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 4 బిగించారు. మరో మోటార్ పనులు కొనసాగుతున్నాయి. అయితే గడిచిన 48 గంటల్లో కురిసిన భారీ వర్షాలకు నాగర్ కర్నూలు మండలం చెరువులు కుంటలు పొంగిపొరలా. ఈ క్రమంలో శ్రీపురం గ్రామ పంచాయతీ అంటే గ్రామ సమీపంలో అండర్ గ్రౌండ్ టనల్లో ద్వారా వరద నీరు పంప్ హౌస్ లోకి రావడం జరిగింది. అక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా హుటాహుటిన అంటే ఇక్కడ ఎవరికైనా ప్రాణభయం ఉంటుంది కదా, వాళ్ళు వెళ్ళిపోతే దాదాపు కూడా మొత్తం మోటార్లు అన్నీ మునిగిపోయినాయి. అంటే ఈ వార్త యొక్క సారాంశం దాదాపు మొత్తం 34 కిలోమీటర్ల మేర టన్నల్లో నీరు చేరుకుందా, 34 కిలోమీటర్ల మేర టన్నల్లో నీరు చేరుకుందట. అంటే ఎంత పెద్ద ప్రకృతి విపత్తు మీరు ఒకసారి గమనించండి. ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది. 34 కిలోమీటర్ల మేర అంటే ఇదే. ఈ విషయాన్ని మనం చూసుకున్నప్పుడు అయితే పెద్ద మొత్తంలో కాళేశ్వరానికి పెట్టిన ప్రతి రూపాయి కూడా గోదావరి నదిలో పోసినట్టు అయింది. గోదావరి నదిలో పోసి నీళ్ళు చల్లుకున్నట్టు అయింది. కాళేశ్వరం నిరుపయోగంగా మారింది. దీని మీద చేసిన నేషనల్ జాగ్రఫీ ఛానల్ ఓ వీడియో చేసారు కదా, వాళ్ళు కూడా నిజాలు తెలుసుకొని వీడియో డిలీట్ చేయడం జరిగింది. ఇది నగ్న సత్యం. కాళేశ్వరానికి సంబంధించినంత వరకు ఇది ఒక నగ్న సత్యం. మనం చూసినట్టయితే బాహుబలి మోటార్లను ప్రారంభించడానికి ముందే నీట మునగడంతో భారీ నష్టం. ఏ వార్తలను చూసుకోరు, ఏ పేపర్ ఓపెన్ చేసినా చూసుకోరు, మొత్తం మునిగిపోయిందనే వస్తాయి. కన్నెపల్లి పంప్ హౌస్లోకి నీళ్లు, వరదల్లో మునిగిన కాళేశ్వరం బాహుబలి మోటార్లు. అంటే అశాస్త్రీయంగా ఎలాంటి చట్టబద్ధత అంటే ఒక లీగల్ ఒపీనియన్ అంటే దానికి సంబంధించిన ఇంజనీర్ల ఒపీనియన్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా నిర్మాణాలు చేపట్టడం, ఆ నిర్మాణాలన్నీ కూడా ధ్వంసానికి మరియు నీట మునగడం జరిగింది. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టపడి తన పన్నుల్ని ప్రభుత్వానికి కడితే వాళ్ళ పన్నుల నుంచి వచ్చిన పైసల్ని కల్వకుంట్ల కుటుంబము రీడిజైన్ పేరుతోటి మొత్తం తీసుకుపోయి గోదావరి నదిలో ముంచి నెత్తి మీద నీళ్లు చల్లుకున్న చందంగా ఈ ఘటన జరగడం. ఈ ఘటనలతో ఇప్పుడు వాళ్ళకి వచ్చేదానికంటే మనం పెట్టేది ఎక్కువ అన్నట్టుగా ఈ ఘటన మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. 10 రూపాయల పంట మనం పండిస్తే 30 రూపాయల ఖర్చు మనం పెట్టినాక అట్లాంటి పంట పండితే ఎందుకు, పండకపోతే ఎందుకు? ఖచ్చితంగా కూడా ఈ విషయాలలో కాళేశ్వరం పైన ఎంక్వైరీ చేసి మెగా కృష్ణారెడ్డిని ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇటు బీజేపీ కానీ అటు టీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ నిజంగా ప్రజా కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరపాలి. ఆయన తప్పు లేకుంటే ఆయన క్లీన్ చిట్ ఇవ్వండి, తప్పు ఉంటే మాత్రం ప్రజల మధ్యనే శిక్ష వేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి ఘటనలన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు. సరే ఏం జరుగుతుందో చూడబోతాం. రానున్న రోజులు చూస్తాం. మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.